గర్ల్స్ బ్యాగ్‌లో ఏముంటాయి? గర్ల్స్ బ్యాగ్స్‌లో ఏం క్యారీ చేస్తారు? అనే డౌట్ చాలా మందికుంటది. మెయిన్‌లీ బాయ్స్‌కైతే ఉంటదనమాట. సో, ఒకప్పుడంటే బాయ్స్ కూడా అట్‌లీస్ట్ ఒక్క పౌచ్ అయినా, ఒక పర్స్ అయినా క్యారీ చేసేవారనమాట. ఇంకా అన్నీ అందులోనే పెట్టేవారనమాట. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చాక చాలా తక్కువ మంది ఆ పర్స్ కూడా యూజ్ చేస్తుండే. కానీ గర్ల్స్ మాత్రం ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు, రానప్పుడు కూడా బ్యాగ్సే యూజ్ చేస్తున్నారు. నాలాంటి సోకులు ఎక్కువ ఉన్న వాళ్ళైతే అసలు అవుట్‌ఫిట్ తగ్గట్టుగా బ్యాగ్స్ యూజ్ చేస్తామనమాట. అంటే ఒకే బ్యాగ్ ఏసుకొని వెళ్ళమనమాట మేము. జీన్స్ మీద ఒక బ్యాగ్ ఏసుకెళ్తాము. ట్రెడిషనల్ అయితే ఒకటి, కుర్తా సెట్ అయితే ఒకటి అట్లా మార్చేస్తూ ఉంటామనమాట. సో, అంతగనం బ్యాగ్‌లో ఏం క్యారీ చేస్తాము అనేసి. సో, ఏంటంటే నేను అందరూ ఇదే చేస్తారని నేను చెప్పట్లేదు. నేనేం క్యారీ చేస్తాను, నేనేం ఎక్కువగా బ్యాగ్స్ యూజ్ చేస్తాను అని మాత్రమే చెప్తా అనమాట. అండ్ నేను నా బ్యాగ్ కలెక్షన్ కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను. మీరు ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ ఏవైనా బ్యాగ్స్ నచ్చితే లింక్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఐ విల్ షేర్ యూ అనమాట. సో, నా బ్యాగ్లో ఏముందో చూసేద్దామా మరి? హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ వగిలాడి. సో వాట్స్ ఇన్ మై బ్యాగ్? సో నేను ఎక్కువగా క్యారీ చేసే బ్యాగ్స్ ఏంటంటే 4x4 అనమాట. అంటే వెరీ రేర్, మరీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పించి నేను హ్యాండ్ బ్యాగ్ మార్చాను. సో చాలా తక్కువ, బట్ ఫ్రీక్వెంట్గా ఒక 4 యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ 4 యూజ్ చేస్తాను అనమాట. అవుట్ఫిట్స్ తగ్గట్టుగా చేంజ్ చేస్తాను, అది వేరే విషయం అనుకోండి. సో నేను ఎక్కువగా యూజ్ చేసే ఫస్ట్ బ్యాగ్ ఏంటంటే దిస్ బ్రౌన్ బ్యాగ్ అనమాట. ఈ బ్రౌన్ బ్యాగ్ ఏంటంటే నేను ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అంటే రఫ్ అండ్ టఫ్గా యూసేజ్ అనమాట ఈ బ్యాగ్. సో ఈ బ్యాగ్ వచ్చేసి నేను ఫిగ్ అనే బ్రాండ్ నుంచి తీసుకుండే, ఏషియోలో తీసుకున్నాను. బ్రౌన్ కలర్ లెదర్ బ్యాగ్, ప్యూర్ కాదు బట్ స్టిల్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఈ బ్యాగ్. అరౌండ్ 900-800 ఎంత సంథింగ్ పడింది, అంత ఎక్కువ కూడా పడలేదు. అండ్ మరి పెద్దది కాదు, మరి చిన్నది కాదు, మీడియం సైజ్ అనమాట ఈ బ్యాగు. డీటెయిలింగ్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్ అనమాట. కంపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ ఉండవు, ఒక సింగిల్ కంపార్ట్మెంటే, బట్ లోపల ఏంటంటే ఒక జిప్ కంపార్ట్మెంట్ ఉంటుంది, ఒక నార్మల్ కంపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. సో స్పేస్ బాగానే ఉంది కూడా. నేనైతే డైలీ క్యారీ చేస్తాను, ఆఫీస్కి కూడా క్యారీ చేస్తాను అనమాట. సో ఈ బ్యాగ్లో నేను యూజువల్గా అయితే ల్యాప్టాప్ తీసుకెళ్తాను, వాటర్ బాటిల్ తీసుకెళ్తాను, లంచ్ బాక్స్ కూడా పెడతాను. ఎప్పుడు అంటే ల్యాప్టాప్ నేను వదిలేస్తే మాత్రమే, లేదు అంటే ల్యాప్టాప్ లేదు అంటే లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అండ్ రిమైనింగ్ థింగ్స్ పెడతాను అనమాట. సో ఈ బ్యాగ్ నేను ఎక్కువగా యూజ్ చేసే బ్యాగ్ అనమాట. సో ఇది ఫస్ట్ బ్రౌన్ బ్యాగ్ అనమాట. ఇది కొంచెం చెత్త చెత్తగా ఉంటుంది, ఎందుకంటే ఈ వీడియో తీద్దాం అనుకుని నేను ఇంకా సర్దలేదనమాట. సో ఏంటంటే ఫస్ట్ నేను ఈ బ్యాగ్లో డెఫినెట్గా, ఈ బ్యాగ్లోనే కాదు నేను ఏ బ్యాగ్ తీసుకెళ్ళినా ఈ 2 పెన్స్ మాత్రం ఉంటుంది, ఒకటి బ్లాక్ ఇంకోటి బ్లూ అనమాట, చెల్సే రెండు. సో ఈ 2 పెన్స్ మాత్రం నేను డెఫినెట్గా క్యారీ చేస్తాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, ఏ బ్యాగ్లో అయినా షిఫ్ట్ చేసేస్తాక. ఈ బ్యాగ్ యూజ్ చేయకపోతే మనం వేరే బ్యాగ్ అయితే ఈ 2 పెన్స్ షిఫ్ట్ చేసి మరీ పట్టుకెళ్తాను అనమాట ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మైక్ తీసుకున్నాను రీసెంట్గానే. నేను ఇంకా స్టార్టింగ్ కదా, ఇంకా చిన్నగా స్టార్ట్ చేశాను కంటెంట్ అనమాట, యూట్యూబ్ ఛానల్. సో దానికోసమని ఈ మైక్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అండ్ కావాలి అంటే లింక్స్ షేర్ చేస్తాను, షార్ట్ వీడియో కూడా చేశాను, పోస్ట్ చేస్తాను, చూడండి, చెక్అవుట్ చేయండి. లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఇంకా ఈ బాక్స్ ఒకటి, ఇందులో చార్జర్ కూడా ఉంటుంది. అండ్ ఎక్కడికి పోయినా ఈ 2 బుక్స్ ఉంటాయన్నమాట. సో ఈ 2 చిన్న నోట్ బుక్స్ క్యారీ చేస్తాను అనమాట. సో ఇదేంటంటే కంటెంట్కి అనమాట, ఇన్స్టా అండ్ యూట్యూబ్ కంటెంట్ ఏం చేయాలి అనుకుంటున్నాను, ఎప్పుడు పోస్ట్ చేయాలి ఏంటి అనేది ఇందులో రాసుకోవడానికి తీసుకున్నాను ఈ బుక్. అండ్ ఇది వచ్చేసి నా ఆఫీస్ వర్క్, ఇంకా నా మంత్లీ ఎక్స్పెన్సెస్, ఇంకా ఎవ్రీథింగ్ నాకు కావాల్సిన రిలేటెడ్ అన్నీ నేను రాసుకుంటాను అనమాట. ఈ 2 బుక్స్ క్యారీ చేస్తాను అనమాట. అండ్ బ్యాగ్ సర్దలేదని చెప్పాను కదా, సో చెత్త అంతా ఇందులోనే ఉంది. ఏంటంటే క్యాండిల్స్, మనకి 26th మార్చ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ నేను. సో మొన్న ఏప్రిల్ 26th కరెక్ట్గా 100+ సబ్స్క్రైబర్స్, ట్రిపుల్ డిజిట్ వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి చిన్న కప్ కేక్ కొన్నాను అనమాట, సెలబ్రేషన్ చేసుకుందామని. కాజ్ అది చిన్న అచీవ్మెంట్ అయినా నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. ఇంకా 1K, ఇంకా అలా 500 అలా వస్తున్నప్పుడల్లా ప్రతి ఒక్కసారి క్యారీ చేద్దాం, అది కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఈ క్యాండిల్స్ కొనుక్కొని ఉంచుకున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసేస్తే నేను ఇవి యూజ్ చేసేస్తాను అనమాట. అండ్ దెన్ నేను ఎక్కడికి వెళ్ళినా కర్చీఫ్ మెయింటైన్ చేయను, ఎందుకంటే కర్చీఫ్ చిన్నప్పటి నుంచి నేను పడేస్తూ ఉండేదాన్ని అనమాట.
మమ్మీ ఇస్తూ ఉండేవారు, రోజు నేను పడేస్తూ వచ్చేదాన్ని. సో అందుకని చెప్పేసి నేను ఇంకా రీసెంట్గా స్టార్ట్ చేశాను, టిష్యూస్ యూజ్ చేస్తాను అనమాట. సో నా బ్యాగ్స్లో ప్రతి చోట నేను టిష్యూసే యూజ్ చేస్తాను. నేను యూజ్ చేసి పడేస్తాం కాబట్టి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు, దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. సో నేను ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా లేదంటే ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడ కనిపించిన టిష్యూస్ లేపేస్తాను అనమాట. ఐ మీన్ లేపను, తస్కరిస్తాను అనమాట. సో టిష్యూస్ యూజ్ చేస్తాను నేను ఎక్కువగా. అండ్ చిన్న నోట్ ప్యాడ్ ఉంటుంది, ఇలా ఒక ఆల్మోస్ట్ ఒక 4 to 5 పేపర్స్ ఉంటాయన్నమాట. చిన్న బ్యాగ్స్ క్యారీ, ఇది పెద్ద బ్యాగ్ కాబట్టి 2 బుక్స్ పడుతున్నాయి. అదే చిన్న బ్యాగ్ అయితే నాకు ఆ 2 బుక్స్ పట్టవు కాబట్టి నేను ఏమైనా ఇన్స్టెంట్గా నాకు థాట్స్ వచ్చాయనుకో, సో అవి నేను రాసుకోవడానికి, ఆరల్స్ నేను ఏమైనా పట్టుకెళ్ళినవి ఇంటికి, అదే ఆఫీస్ నుంచి రూమ్కి కానీ ఆరల్స్ ఇక్కడి నుంచి ఇంటికి కానీ, వాళ్ళు ఏదైనా ప్లాన్ చేయాలి, ఏదైనా చేయాలనుకునేటప్పుడు మర్చిపోతాను అనమాట వెంటనే. సో అందుకు కింద మీద రాసుకొని ఉంచుకుంటే గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఏదైనా చిన్న బ్యాగ్స్లో పట్టుకెళ్తాను అనమాట. ఈ బ్యాగ్లో అయితే బుక్స్ పట్టుకెళ్తాం. ఇంక ఇది వచ్చేసి ఆ కప్ కేక్ తీసుకున్నాను, అక్కడ ఇచ్చారనమాట బెస్ట్ విషెస్ది. నేనంతా నేనే రాసుకోలేను కాబట్టి నేను దాన్ని వదిలేసాను. అండ్ ఎస్, ఆ మాస్క్. సో 2 మాస్క్లు ఉంటాయి యాక్చువల్లీ, ఒకటి వాడేసాను, ఇది కొత్తది ఇంకోటి ఉంది. సో నేను ఎక్కడికి వెళ్ళినా మాస్క్ మాత్రం మ్యాండేటరీ థింగ్ అనమాట ఇది కూడా. సో పెన్స్ ఎలాగో, నోట్ ప్యాడ్ ఎలాగో, అండ్ ఈ మాస్క్ ఇంకా టిష్యూస్, ఈ 4 కామన్ థింగ్స్ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా నా బ్యాగ్లో పక్కాగా ఉండే థింగ్స్ అనమాట ఈ 4. అండ్ దెన్ ఇంకేం లేవు, ఒక కాయిన్ ఒకటే ఉంది, ఇంకేం లేదు బ్యాగ్లో అంతే. అంటే బ్యాగ్లో ఉన్నవన్నీ తీసేసాను అనమాట, వాటర్ బాటిల్ కానీ, బాక్స్ కానీ, ల్యాప్టాప్ కానీ అన్నీ తీసేసాను. అందువల్ల ఈ బ్యాగ్లో ఏం లేవు. సో ఇది క్యూట్ కీచన్ అనమాట. ఈ కుక్క పిల్ల ఉంటుంది, చాలా ఇష్టం నాకు ఈ కీచన్ అంటే. సో ఈ బ్యాగ్ నేను ఆఫీస్ వేర్కి, ఇంకా బయటకి ఎప్పుడైనా ట్రెడిషనల్గా సడన్గా వెళ్ళాలి అనుకునేటప్పుడు, 2 days వెళ్ళాలి అనుకున్న ఈ బ్యాగే తీసుకెళ్తాను అనమాట. ఇంకా ఈ బ్యాగ్లో ఉన్నవన్నీ ఇంతే, ఇవే ఉన్నాయి. ఇంకా చిన్న బ్లాక్ బ్యాగ్ అనమాట. సో ఈ బ్యాగ్ ఏంటంటే నేను ఎక్కువగా యూజ్ చేసే బ్యాగ్ అనమాట. ఒకవేళగా నా బ్రౌన్ బ్యాగ్ యూజ్ చేయకపోతే నేను ఎక్కువగా యూజ్ చేసే బ్యాగ్ ఇదే అనమాట. సో ఈ బ్యాగ్ ఏంటంటే నేను మ్యాక్స్లో తీసుకున్నాను, ఆల్మోస్ట్ 3-4 weeks అయినట్టుంది. ఇది నాకు యాక్చువల్లీ ఈ కలర్లో నచ్చలేదు అంతగా, బ్లాక్ నచ్చలేదు, వైట్ నచ్చింది. కానీ మనం యూజ్ చేసే విధానానికి వైట్ 2 రోజుల్లోనే పోద్ది అని చెప్పేసి, అంటే మనం మంచిగా యూజ్ చేయం కాబట్టి, రఫ్ అండ్ టఫ్ వాడతాను కాబట్టి బ్లాకే తీసుకుంటే చాలా బాగుంటుంది. మిడిల్లో ఒక జిప్ వచ్చింది అండ్ ఫ్రంట్ ఒక జిప్ వచ్చింది అనమాట. సో బిగినర్స్కే కానీ లేదంటే డైలీగా యూజ్ చేయాలి అనుకుంటే ఈ బ్యాగ్ తీసుకోవచ్చు. నాకు అరౌండ్ 700 ఎంతో పడింది, బాగుంది. అండ్ ఈ బ్యాగ్లో ఏంటంటే ఇది నేను రీసెంట్గా యూజ్ చేసాను కాబట్టి ఇందులో కొంచెం చెత్త ఎక్కువే ఉంటుంది అనమాట. సో చూద్దాం ఏముందో. చాలానే ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మాస్క్ అనమాట. సో నేను ఎక్కువగా మాస్క్ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట, ఎందుకంటే ఈ పొల్యూషన్కి మాస్క్ పెట్టుకోపోయామనుకో మన పని అవుట్ అనమాట. సో అందుకని చెప్పేసి మాస్క్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అన్ని బ్యాగ్స్లోనే ఈజీగా క్యారీ చేస్తాను. అండ్ బై ద వే నేను 2 క్యారీ చేస్తాను అనమాట, ఒకటి నా కోసం, ఒకటి నాతో ఉన్న వాళ్ళ కోసం అనమాట. వాట్ ఇఫ్ దే వాంట్, అప్పుడు నేను ఇస్తాను అనమాట, షేరింగ్ అనమాట, షేరింగ్ ఇస్ కేరింగ్ అనమాట. సో ఫస్ట్ మాస్క్. అండ్ సెకండ్ వచ్చేసి ఐ డోంట్ నో వై మీకు కూడా అలానే ఉందా అంటే, యూజువల్గా ఎవరికైనా వింటర్లో కదా ఏమైనా అంటే బాడీ డ్రై అయిపోవడం కానీ, డిహైడ్రేషన్ కానీ, నాకు సమ్మర్లో కూడా అవుతుంది. ఆఫ్ కోర్స్ సమ్మర్లో డిహైడ్రేషన్ అవుతుంది, అది వేరే విషయం అనుకోండి. బట్ స్కిన్ ఎందుకు రఫ్గా అయిపోతుంది, డ్రైగా అయిపోతుంది, నాకు అర్థం కాలేదనమాట. సో అందుకని చెప్పేసి నైకాలో ఈ కోకోనట్ అండ్ చియా బటర్ హ్యాండ్ క్రీమ్ తీసుకున్నాను అనమాట. చిన్న ప్యాక్ తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తుండే, బాగుంటే కంటిన్యూ చేద్దాం కదా అని చెప్పేసి చిన్న ప్యాక్ తీసుకున్నాను అనమాట. సో ఫుల్ డ్రై అయిపోతుంది నా హ్యాండ్స్, నాకే తెలియట్లేదు ఎందుకో తెలీదు. మేబీ నేను సరిగ్గా వాటర్ తాగను అందువల్లేమో. వాటర్ తాగండి గాయస్, నిజంగా వాటర్ తాగాల్సిందే, హైడ్రేటెడ్గా ఉండాలి, స్టే హైడ్రేటెడ్, డ్రింక్ వాటర్. సో కోర్స్ నేను కూడా తాగను, బట్ తాగుతా, ఇప్పుడు చెప్తా. సో ఈ హ్యాండ్ క్రీమ్ ఒకటి ఉంది. అండ్ దెన్ సన్ స్క్రీన్. సమ్మర్లో సన్ స్క్రీన్ లేకపోతే చచ్చిపోయామని లెక్క, నీ స్కిన్ పోయినట్టే అనమాట. సో ఏంటంటే సన్ స్క్రీన్ చాలా మ్యాండేటరీ. సన్ స్క్రీన్ ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. నేనైతే డాటన్కి యూజ్ చేస్తున్నాను, అంటే కరెంట్లీ అంటే ఆల్మోస్ట్ 2 years నుంచి 1.5 year నుంచి యూజ్ చేస్తుంటే. ఇదేంటి టింటెడ్ సన్ స్క్రీన్ డాటన్కి వాళ్ళది. సో నేను ఏంటంటే డైలీ యూజ్ చేయను, యాక్చువల్లీ ఇది డైలీ వేరే, బట్ నేను యూజ్ చేయను బికాజ్ నేను జస్ట్ నార్మల్గా ఉంటాయి. టింటెడ్ ఎందుకులే, స్కిన్ బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను అంత టింటెడ్ యూజ్ చేయను. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచిగా కనిపించాలి, మీటింగ్స్ ఉన్నాయి అంటే దెన్ ఐ విల్ యూస్ దిస్ అనమాట. ఇది బ్యాగ్లో ఉండిపోయింది, ఎందుకంటే లాస్ట్ టైం నేను ఈ నియర్ బై బయటకు ఎక్కడికి వెళ్ళినట్టున్నాను. సో అంతవల్ల ఇది నా దగ్గర ఉండిపోయింది. సో ఇది బ్యాగ్లోనే ఉండిపోయింది అనమాట.
అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనమాట. నా ఫోటో నేను చూపించలేను బికాజ్ చాలా చెత్తగా ఉంటాను. ఆఫ్ కోర్స్ అందరూ అలానే ఉంటారు అనుకో, బట్ నేను ఇంకా అప్డేట్ కూడా చేయించలేదు. సో ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. సో ఎక్కడికి వెళ్ళినా పెట్టుకోండి బ్యాగ్లో. అండ్ దెన్ రోల్ ఆన్. నాకున్న ఓవర్ థింకింగ్కి హెడేక్ రావడం పక్కా అనమాట. సో నాకు ఎప్పుడు హెడేక్ వస్తుందో కూడా నాకు తెలీదు. నేను అంతా ఓవర్ థింక్ చేస్తాను అనమాట. అందులో ఓవర్ థింక్ ఎట్ ప్రో అనమాట నేను. సో అందువల్ల ఏంటంటే అంటే పక్క వాళ్ళు గ్యాప్ ఇవ్వను, నేనే ఆలోచించేసుకొని నేనే అనేసుకుంటాను అనమాట అన్నీ. సో దానికి రోల్ ఆన్ తీసుకుంటే హెడేక్ అనే కాదు, షోల్డర్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ ఎప్పుడైనా జస్ట్ అలా ఒక స్వైప్ చేస్తే చాలా అనిపిస్తుంది నాకు. బాగానే ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. సో ఇది నేను ఈజీగా చిన్నగా ఉంది కదా క్యూట్గా, సో ఈజీగా క్యారీ చేస్తాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా అది బ్యాగ్లో ఉండిపోద్ది. అండ్ దెన్ పెర్ఫోరన్ బ్రాండ్ నుంచి మౌత్ ఫ్రెషనర్ అనమాట, మౌత్ స్ప్రే. ఏంటంటే నేను బాగా బిలీవ్ చేస్తాను అండ్ మీరు కూడా బిలీవ్ చేయాలంటే ఇన్ ద థింగ్స్ దట్స్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. ఏంటి అంటే మనకన్నా ముందు మన బాడీ ఆర్డర్ ఇంకా మన బ్రీత్ వెళ్తుంది అని చెప్పేసి. సో మనం పక్క వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉండకూడదు, మనతో క్లోజ్గా మంచిగా ఉండాలి అనుకుంటే మన బాడీ స్మెల్ ఎంత ఇంపార్టెంట్, మన బ్రీత్ కూడా మనం మాట్లాడేటప్పుడు వచ్చే బ్రీత్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. సో దానికి మనం పక్కాగా యూజ్ చేయాల్సింది మౌత్ ఫ్రెషనర్ అనమాట. సో యూజువల్గా బ్రష్ చేసేసాక ఏదైనా థింగ్ ఫాలో అవ్వాలి అనుకుంటే దాట్స్ మౌత్ ఫ్రెషనర్ ఓన్లీ. సో అది యూజ్ చేయాలన్నమాట. లేదు అది యూజ్ చేయము మనకు ఇన్స్టెంట్గా బికాజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్, అది వేరే విషయం అనుకోండి, బట్ స్టిల్ మౌత్ ఫ్రెషనర్ ఈజ్ ఇంపార్టెంట్. సో మౌత్ ఫ్రెషనర్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటాను నేను. అండ్ దెన్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. నేను ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తాను బికాస్ నేను ఎక్కువగా పాటలు వింటాను అనమాట. సో అందువల్ల ఇయర్ ఫోన్స్ ఇందులో వదిలేసాను. మరి నైట్ నేను పట్టుకుని పడడం వల్ల నేను బయటకు కూడా తీయలేదనమాట. సో ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తా. అండ్ ఇయర్ ఫోన్స్ తెలిసిందే కదా, పక్కాగా క్యారీ చేయాల్సిన థింగ్ అనమాట. అండ్ దెన్ ఇన్హేలర్. సమ్మర్లో అసలు ఎవరికైనా జలుబు వస్తుందా? నాకు వచ్చిందండి బాబోయ్. సమ్మర్లో జలుబు ఏంటి నాకు అర్థం కావట్లేదు, అసలు తలనొప్పిరా బాబోయ్. లాస్ట్ వీక్ ఇప్పుడు కొంచెం వాయిస్ సెట్ అయినట్టే నాకు అనిపిస్తుంది, ఇంకా కొంచెం మంచిగానే ఉంటుంది నా వాయిస్. కోల్డ్ వల్ల అనుకుంటా, అంతేం బాగాలేదు. సో ఇన్హేలర్ నేనంటే జలుబనే కాదు, నార్మల్గా నేను సేఫ్టీకి నేను బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు వాటర్ చేంజ్ అయ్యో, క్లైమేట్ చేంజ్ అయ్యో మనకు తెలియదు కదా. సో ఎప్పుడు ఏదో వచ్చిందో నాకు తెలియదు, నా బాడీకి అస్సలు తెలియదు అనమాట. సో అందుకని ఇన్హేలర్ క్యారీ చేస్తే వెళ్ళాను. చిన్నదే, పెద్ద మ్యాటర్ కాదు, బ్యాగ్లో ఇంకెంతకు మించి ఏం పెడతాను అని చెప్పేసి క్యారీ చేస్తాను అనమాట. అండ్ ఎస్, వాచ్ ఉంది ఇందులో. ఈ వాచ్ నేను లాస్ట్ టైం పెట్టుకున్నప్పుడు, అది లాస్ట్ టైం బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాను, ఇది బ్యాగ్లోనే వదిలేసాను అనమాట. ఇది నా ఫేవరెట్ వాచ్ అనమాట, గోల్డ్ కలర్లో ఉంటుంది, కాపర్ కైండ్. ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే బెల్ట్ వాచెస్, సిల్వర్ వాచెస్ బాగుంటాయి ఏమనుకుంటారు, కానీ నేనైతే సిల్వర్, అదే ఈ కలర్, ఇదే గోల్డ్ అండ్ కాపర్ కలర్ వాచెస్ నాకు ఇష్టం అనమాట. ఇది నా ఫేవరెట్ వాచ్, ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఈ వాచ్ ఒకటి ఉంది. అండ్ దెన్ ఎస్, ఏటీఎం కార్డ్ అండి బాబోయ్. ఏటీఎం కోసం ఈ కార్డ్ ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నా అంటే దీనికి ఒక రీజన్ కూడా ఉంది. జస్ట్ హ్యాడ్ అయిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నేను కాలేజ్లో ఉండేటప్పుడు అనుకుంటా, ఒకసారి నేను జ్యూస్ షాప్కి వెళ్ళిన అనమాట. సో జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూస్ ఆర్డర్ చేసిన, స్టైల్గా ఆర్డర్ చేశాను, అది వచ్చింది, నేను తాగేసిన తర్వాత పేమెంట్ చేద్దాం, 60 రూపీస్ ఎంత అయిందనమాట. సో పేమెంట్ కోసం అని చెప్పి మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కదా, మనకి కొంచెం సోక్ ఎక్కువైపోయడం వల్ల క్యారీ చేయడం మానేసాం. ఈ ఏటీఎం కార్డులు కానీ క్యాష్ కానీ, అసలు గట్టిగా మాట్లాడితే 500 నోట్లు, 200 నోట్లు, ఇంకా 10 రూపాయల నోటు కూడా చూసి చాలా రోజులు అయిపోయి ఉంటుంది చాలామందికి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో క్యాష్ పట్టుకొని చాలా రోజులు అయిపోయినట్టు ఫీల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చేయడం వల్ల అసలు వాటి జోలికే పోవట్లేదు అనమాట. సో ఆ రోజు ఏమైందంటే నా ఎస్బీఐ వాడతా నేను. సో దానివల్ల ఏంటంటే నాకు ఆగిపోయిందనమాట, వర్క్ అవ్వలేదన్నమాట ఆన్లైన్ పేమెంట్. సో సినిమాల్లో చూస్తాం కదా, ఇంకేముంది రెస్టారెంట్లో పని చేయించడమే అన్నట్టు నా పరిస్థితి కూడా అదేనేమో అనుకున్నా. కదల్లేను మెదల్లేను, నాకు ఎవరు తెలియదు, ఆయనకి పైసలు ఇవ్వాలి, నేను ఎట్లా ఇవ్వాలి నాకు తెలియలేదు అనమాట. సో ఆబ్వియస్లీ మనకు గుర్తొచ్చేది ఎవరు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ కదా. సో మమ్మీ డాడీకి ఇద్దరికి కాల్ చేసిన, చెప్పిన, వాళ్ళు పేమెంట్ చేశారని కదా వేరే విషయం. సో వాళ్ళు నాకు ఏం చెప్పారంటే ఆ రోజు నాకు, సో నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఉంది కదా అని చెప్పేసి ఇట్లా వెళ్ళిపోతే ఇదే అవుతుంది పరిస్థితి. సో ముందు జాగ్రత్త ఉండడం తప్పలేదు. సో క్యాష్ క్యారీ చేయడం స్టార్ట్ చేయి, అట్లీస్ట్ 500 అయినా 1000 అయినా ఎంతో కొంత మెయింటైన్ చేయ బ్యాగ్లో అని చెప్పేసి చెప్పారనమాట. సో అప్పటి నుంచి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, ఆన్లైన్ పేమెంట్ కాకుండా క్యాష్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. సో క్యాష్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఒకవేళ నా దగ్గర క్యాష్ లేదు ఇన్స్టెంట్గా అంటే, ఈ కార్డ్ ఉన్నా నేను డ్రా చేయొచ్చు కదా అని చెప్పి కార్డ్ మెయింటైన్ చేస్తాను అనమాట.
అండ్ ఎస్ నాది ఇది హ్యాండ్ది అనమాట. ఇది చాలా ఇష్టం నాకు, ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా గోల్డ్ కలర్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 400 ఎంతో 250 బిట్వీన్ 400 ఎంతో పడింది. నాకు అంత ఐడియా లేదు, చాలా రోజులు అయింది నేను తీసుకొని. చాలా బాగుంటుంది అండ్ చాలా ఎలిగెంట్గా లుక్ వస్తుంది అనమాట. ఏ అవుట్ఫిట్ మీద సెట్ అయిపోద్ది ఇది. సో లాస్ట్ టైం పెట్టుకున్నాను, అందుకే ఇందులో ఉండిపోయింది, వార్డ్రోబ్లో పెట్టాల్సింది. అండ్ దిస్ బ్యాండ్, హెయిర్ బ్యాండ్ అనమాట. మనం ఎప్పుడు హెయిర్ లివ్ చేస్తామో ఎప్పుడు హెయిర్ టై చేస్తామో తెలీదు. అందులో ఈ సమ్మర్కి డెఫినెట్గా హెయిర్ లివ్ చేయలేను. ఎక్కువసేపు చేసినా ఎక్కువసేపు ఉండలేము, ఎందుకంటే సోకులు ఎక్కువ కాబట్టి. ఏంటంటే బ్యూటీ ఈజ్ పెయిన్ అంటారు కదా, సోకులు ఎక్కువైనా నేను హెయిర్ లివ్ చేస్తాను అనమాట. హెయిర్ లివ్ చేసామంటే డెఫినెట్గా హెయిర్ టై చేసే పాయింట్ ఒకటి వస్తుంది అనమాట. ఇన్స్టెంట్గా ఎందుకు అంటే, ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే మనం కొనుక్కోకుండా పైసలు సేవ్ చేయాలి అంటే హెయిర్ బ్యాండ్ క్యారీ చేయాలన్నమాట. సో నేను హెయిర్ బ్యాండ్ క్యారీ చేస్తూ ఉంటాను, ప్రతి బ్యాగ్లో కూడా ఉంటుంది. అండ్ దిస్ క్యూట్ నైఫ్ అనమాట. మినీసోలో తీసుకున్న ఈ నైఫ్ చాలా క్యూట్ ఉంటుంది, ఎంత ఇష్టం అంటే ఆల్రెడీ ఒకటి కొన్నా, అది ఇంట్లో పోయింది, ఎక్కడో పడేసాను. సో ఇది మళ్ళీ సెకండ్ వన్ తీసుకున్నా అనమాట. ఇదేంటంటే 2 రీజన్స్కి అనమాట. ఒకటి నా సేఫ్టీ పర్పస్కి, అంటే ఒకప్పుడు నేను నైఫ్ పెప్పర్ స్ప్రే కూడా మెయింటైన్ చేసేదాన్ని, పెప్పర్ స్ప్రే మర్చిపోయాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు అంత అవసరం లేదని నా ఫీలింగ్ మరి. అండ్ నైఫ్ అంటారా, ఈ ప్యాకేజింగ్కి అదే పార్సిల్స్ వచ్చేటప్పుడు ఓపెన్ చేయడానికి గట్రా యూజ్ చేస్తాను అనమాట. సేఫ్ సైడ్ ఉంచుకున్నాను జస్ట్ బ్యాగ్లో, ఎందుకైనా మంచిది అని చెప్పేసి. అండ్ బ్యాగ్లో ఏం లేవు, అందుకే బ్యాగ్ కూడా పడిపోయింది. అండ్ మినీ పర్ఫ్యూమ్ ఉందనమాట. ఇది 7 ml అనమాట. బ్లూ అనే ఏదో బ్రాండ్ అనమాట. నాకు అంత ఐడియా లేదు, నేను రీసెంట్గానే యూజ్ చేస్తుంటే, బట్ చాలా బాగుంది. మినీ పర్ఫ్యూమ్ అంటే లైక్ ఈజీగా క్యారీ చేయడానికి, సో ఎప్పుడు పడితే అప్పుడు కొట్టేసుకోవడానికి అనమాట. అండ్ కంపార్ట్మెంట్లో అయిపోయింది. అండ్ ఈ కంపార్ట్మెంట్ వచ్చేసరికి ఎక్కువ ఏం లేదు, క్యాష్ ఉంది. చెప్పినాక మా మమ్మీ చెప్పిన కాడి నుంచి నేను క్యాష్ మెయింటైన్ చేస్తుంటే క్యాష్ ఒక్కటే పెట్టాను, ఇందులో ఇంకేం లేదు. సో ఈ బ్యాగ్లో ఇవే వస్తువులు ఉన్నాయి. యాక్చువల్లీ ఈ బ్యాగ్ మీరు అంటే ఇన్ని వస్తువులు చూడగానే నాకు ఒక థాట్ వచ్చిందనమాట. చూడు, డోరమన్ బ్యాగ్లో నుంచి తీసినట్టు ఎక్కువగా వస్తూనే ఉంటాయి కదా గ్యాజెట్స్, అట్లా నా బ్యాగ్లో కూడా వస్తూనే ఉన్నాయన్నమాట, చాలా ఎక్కువ ఉన్నాయి థింగ్స్. అది బ్లాక్ బ్యాగ్ సంగతి అనమాట. సో నేను ఈ మోస్ట్లీ 2 అనమాట. ఒకవేళ కానీ సడన్గా ఎప్పుడైనా అంటే ఒక 2 hours 3 hours వరకే అయితే నేను ఈ బ్యాగ్ యూజ్ చేస్తాను అనమాట. యూజువల్గా ఏంటంటే కొంచెం ఆంటీలు యూజ్ చేస్తారు అంటారు, కానీ ఇది ఈ కలర్ వల్ల ఏంటంటే ఎలిగెంట్ లుక్ ఉంటుంది అనమాట. అంటే మరీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత చెత్తగా ఏమి ఉండదు, బాగుంటుంది. మినీ పౌచ్ ఇది ఏంటంటే మాస్ట్ అండ్ హ్యాబర్ బ్రాండ్ అనుకుంటా, అంత గుర్తులేదు ఆగండి. మాస్ట్ అండ్ హ్యాబర్ బ్రాండ్ 7 ఉంది. సో ఈ బ్యాగ్ ఏంటంటే ఇక్కడ జిప్ ఉంటుంది, ఇంకా స్పేస్ ఉంటుంది అనమాట. ఈడో స్పేస్ ఉంటుంది, బాగానే ఉంటాయి. కార్డ్స్ అవి నాకు దగ్గర అన్ని కార్డ్స్ లేవు, కానీ బాగానే ఉంటుంది. ఇది ఏంటంటే ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఒక 2 hours బయటికి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు యూజ్ చేస్తాను అనమాట. ఇందులో ఎక్కువగా ఏమి ఉండవు, ఎందుకంటే ఇది ఎక్కువ నేను క్యారీ చేయను. సో ఇందులో ఏవో పైసలు ఉన్నాయి, 10 రూపాయలు కాగితాలు ఉన్నాయి, తక్కువ ఉంటుంది. అంటే నా నేను ఏంటంటే నా బ్యాగ్స్ ఏవి ఖాళీగా ఉంచాను, అట్లీస్ట్ 5 రూపీస్ కాయిన్ అయినా పెడతాను అనమాట. ఇంక అంతకుమించి ఏం లేవు. ఈడ మా అమ్మమ్మ ఫోటో ఉంది. నాకు వీళ్ళిద్దరు డాడీ అంటే కూడా ఇష్టమే అనుకోండి, బట్ వీళ్ళిద్దరూ ఎక్కువ ఇష్టం అనమాట, ఎందుకంటే ఫీమేలే కదా, కనెక్షన్ వేరు. సో ఈ బ్రౌన్ కలర్ వాడుతున్నా అనమాట. సో లింక్స్ కావాలంటే బ్యాగ్ కూడా షేర్ చేస్తాను, ఎందుకంటే ఇది నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి. మీకు ఒకవేళ నచ్చితే నాకు కామెంట్ చేస్తే నేను షేర్ చేస్తాను. అండ్ దిస్ వాజ్ లాస్ట్ బ్యాగ్, క్యూట్ మినీసో బ్యాగ్ అనమాట, పౌచ్. సో ఇది నాకు చాలా నచ్చింది, చూడగానే తీసుకోవాలనిపించింది అనమాట. సర్లే తీసేసుకుందాం అని చెప్పేసి తీసేసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను రీల్ కూడా చేశాను, షార్ట్ కూడా పెట్టాను అనమాట, అందులో చూడండి. కావాలి అనుకుంటే చెప్పండి, నేను లింక్ అంటే ఆన్లైన్లో ఉండదు అనుకుంటా, బట్ మీకు నచ్చితే ఐ విల్ ట్రై టు షేర్ ఇట్. లేదంటే మినీసోలో తీసుకోండి, చాలా క్యూట్ ఉంది. మధ్యలో అయితే ఇంకా క్యూట్ అనిపించింది. స్పేస్ కూడా బాగానే వచ్చింది. ఇదేంటంటే ఎప్పుడైనా పెద్దగా బ్యాగ్స్ క్యారీ చేయాలనిపించినప్పుడు ఇది పట్టుకెళ్ళొచ్చు అని చెప్పేసి. ఈజీ టు హ్యాండిల్ అండ్ క్యూట్గా ఉందని థాడేం లేదు. అండ్ సింపుల్గా చేతిలో ఫోన్ ఎట్లా పట్టుకుంటామో అట్లా పట్టేసుకోవచ్చు అనమాట. కంపార్ట్మెంట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి, స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది, మనీ పెట్టుకోవచ్చు. నేను నా థింగ్స్ క్యారీ చేయలేను, బట్ బాగుంది. సో ఇవి 4 నేను యూజ్ చేస్తాను అనమాట. ఈ 4 బ్యాగ్స్ నేను బయటకు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే బ్యాగ్స్ అనమాట. రిమైనింగ్ బ్యాగ్స్ ఉంటాయి, కానీ అవి కొంచెం తక్కువ అనమాట. ఇప్పుడు నాకు సోకులు మరీ ఎక్కువ అయిపోతే అప్పుడు నేను ఆ బ్యాగ్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇది వాట్స్ ఇన్ మై బ్యాగ్ వీడియో అనమాట.
సో అంటే మోస్ట్లీ డౌట్స్ క్లియర్ అయిపోయి ఉంటాయి. నేనేంటంటే అంత మేకప్ యూజ్ చేయను అనమాట, అందుకే మేకప్ రిలేటెడ్ ఏమి ఉండవు. యాక్చువల్లీ ఒక లిప్ బామ్ ఉంటుంది, నేను అది తీసేసినట్టున్నాను, అంటే యూజ్ చేయడానికి తీసినట్టున్నాను. సో నేను ఏంటంటే బ్యాగ్లో మాత్రం పక్కాగా సన్ స్క్రీన్, లిప్ బామ్ మాత్రం క్యారీ చేస్తాను. అది ఏ సీజన్ అయినా అనవసరం, ఈ రెండు ఉంటాయన్నమాట. సో కొంతమంది ఏంటంటే ఎక్కువగా మేకప్ రిలేటెడ్ అంటే థింగ్స్ ఉంటాయన్నమాట, లైక్ మస్కరా అని చెప్పేసి, మేకప్ పౌడర్ ఆర్ఎల్స్ ఈ మేకప్కి రిలేటెడ్ థింగ్స్ చాలా ఉంటాయి కదా, లిప్స్టిక్స్, లిప్ లైనర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తూ అవి పెడతారనమాట. నేను ఏంటంటే అంత యూజ్ చేయను. నేను మ్యాక్సిమం స్కిన్ కేర్తోనే మొత్తం నాది కవర్ చేస్తాను అనమాట. సో అందువల్ల సన్ స్క్రీన్ ఇంకా లిప్ బామ్ మాత్రమే నా బ్యాగ్లో ఉంటాయి. లిప్ బామ్ ఎక్కడో పడేసిన, లినేజ్ది చాలా బాగుంటుంది, లినేజ్ లిప్ బామ్ నాకు చాలా ఇష్టం అనమాట. సో అందువల్ల అది ఎక్కడో పెట్టేస్తా, అందువల్ల లేదు బ్యాగ్లో. సో ఇదండి నా బ్యాగ్లో ఉన్న థింగ్స్, ఇంకా నా బ్యాగ్ హిస్టరీ. సో వీడియో చూసి ఎట్లుందో కామెంట్స్లో చెప్పండి. అండ్ నా దగ్గర నుంచి వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ జస్ట్ చెప్పండి నాకు కూడా, నేను ఐ విల్ ట్రై టు డూ దోస్ వీడియోస్ అనమాట. అండ్ దట్స్ ఇట్. Thanks for watching. Subscribe, follow for more. Until then, bye. Subscribe.